ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ జరగనుంది. మరో 2.5 నెలల్లో ప్రస్తుత పాలకవర్గం గడువు ముగుస్తుంది. దీంతో ఈ పాలక మండలికి ఇదే చివరి సమావేశం కానుంది. మొత్తం 45 ఎజెండా అంశాలపై చర్చించనున్నారు సభ్యులు. గడిచిన 5 ఏళ్లలో హెచ్సిటీ పనులు, ఎస్ఆర్డీపీ పనులు, స్ట్రీట్ లైట్ల మెరుగైన నిర్వహణకు తీసుకున్న నిర్ణయాలపై చర్చ జరగనుంది. గ్రేటర్ పరిధిలో ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ బ్రేక్ఫాస్ట్ క్యాంటీన్లతో పాటు ఈసారి బతుకమ్మకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం తదితర అంశాల ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. కార్పొరేటర్ల నుంచి 95 ప్రశ్నలను స్వీకరించనున్నారు అధికారులు. నగర సమస్యలపై నిలదీయడానికి సిద్ధమయ్యారు బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు. చివరి కౌన్సిల్ మీటింగ్లోనైనా ఎలాంటి గొడవలు లేకుండా సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరుతున్నారు కాంగ్రెస్ సభ్యులు. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ జరగనుంది. మరో 2.5 నెలల్లో ప్రస్తుత పాలకవర్గం గడువు ముగుస్తుంది. దీంతో ఈ పాలక మండలికి ఇదే చివరి సమావేశం కానుంది. మొత్తం 45 ఎజెండా అంశాలపై చర్చించనున్నారు సభ్యులు. గడిచిన 5 ఏళ్లలో హెచ్సిటీ పనులు, ఎస్ఆర్డీపీ పనులు, స్ట్రీట్ లైట్ల మెరుగైన నిర్వహణకు తీసుకున్న నిర్ణయాలపై చర్చ జరగనుంది. రైట్గా జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి సదా లైవ్ లో అందిస్తారు. సదా, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ చివరి కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం కానుంది. ఎగ్జాక్ట్లీ 10:30కి జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఈ కౌన్సిల్ మీటింగ్ ప్రారంభం కానుంది. సో ఈసారి చివరిసారి కానుండడంతో సభ్యులందరూ హాజరయ్యే అవకాశం ఉంది. సో ఇటు కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్స్ అంటే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా హాజరవుతారు. సో కొత్తగా ఎన్నికైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా ఈ కౌన్సిల్ మీటింగ్కి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో యాక్చువల్గా February 10th, 2026 తోటి వీళ్ళ ఈ ప్రస్తుతం ఉన్న పాలక మండలి పూర్తిగా వీళ్ళది ముగిసిపోతుంది గడువు. సో దీంతో ఇంకా 2.5 నెలలే ఉంది కాబట్టి సో ఇదే చివరి అవకాశం అయ్యే ఉంది. సో దీంతో సభ్యులందరూ వస్తారు. సో దీనికోసం ఇప్పటికే ఇక్కడ జిహెచ్ఎంసీ దగ్గర సో చివరి సమావేశం కాబట్టి ఇక్కడ చైర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒక ఫోటో సెషన్ కూడా ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ 10:30కి ఈ జిహెచ్ఎంసీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సో ముఖ్యంగా ప్రతిసారి మనకు జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ అవగానే ప్రతిపక్షాలు రావడం, ఇక్కడ గొడవ పెట్టడం, సో ఆ అంశాలపైన, ప్రజల సమస్యలపైన చర్చలు లేకుండానే ముగిపోవడం, సో ఇదంతా కంటిన్యూ అవుతుంది. కానీ ఈసారి చివరిసారిగా మాత్రం అలాంటిది ఏది లేకుండా ఈసారి జరిగేలా చూడాలని ఇటు వీళ్ళైతే అధికారులు కానీ లేకపోతే ఇటు కాంగ్రెస్ సభ్యులు కానీ కోరుతున్నారు. సో ముఖ్యంగా కాంగ్రెస్ సభ్యులేమో ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి ప్రజా సమస్యలు ఏమేమి ఉన్నాయో వాటిపైన చర్చించడానికి సిద్ధంగా ఉండి, అలాగే ఇన్ని రోజుల పాటు తాము చేసినటువంటి అభివృద్ధి పనులు, సో అవే కాకుండా మిగతా చేయనున్న పనులు వాటిపైన పూర్తి ఫోకస్ పెట్టాలి. అంతే తప్ప ఎలాంటి గొడవ చేయకుండా, ఎలాంటి ఇష్యూస్ లేకుండా నడిపించాలని కాంగ్రెస్ సభ్యులు కోరుతున్నారు. అటు బీజేపీ అలాగే అటు బీఆర్ఎస్ సభ్యులు మాత్రం సో ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు కూడా పరిష్కారం కాలేదు కాబట్టి వాటన్నిటిపైన చర్చించాల్సిన అవసరం ఉంది. సో వాటన్నిటిని చర్చించాలంటూ కూడా పట్టుబడదామని చెప్తున్నారు. సో ఇప్పటికే నిన్న కేటీఆర్ తోటి కాంగ్రెస్ కార్పొరేటర్లంతా బీఆర్ఎస్ భవన్లో భేటీ అయ్యారు. అలాగే ఇటు బీజేపీ సిటీ ఆఫీస్లో బీజేపీ కార్పొరేటర్లు కూడా పూర్తిగా ఇక్కడ భేటీ అయ్యారు. సో వాళ్ళంతా నిన్ననే అసలు ఈరోజు సభలో చర్చించాల్సిన అంశాలపైన వాళ్ళు చర్చించే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఇప్పటికే చూసాం కదా, బీజేపీ కార్పొరేటర్లు కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో ఒక్కరొక్కరుగా ఇటు సమస్యలపైన చర్చించాలంటూ కూడా వీళ్ళు బేడీలతోటి ప్రస్తుతానికి వీళ్ళంతా ఇక్కడికి చేరుకొని వీళ్ళ సమస్యలను పరిష్కరించాలి, నగరంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ దున్నపోతును తీసుకొచ్చి ఇక్కడ పూర్తిగా ఇక్కడ ధర్నా లాగానైతే చేస్తున్నారు. సో మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది కాబట్టి సో ఇప్పటికే ఇక్కడికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. సో మరి కాసేపట్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఉండే అవకాశం ఉంది. కొంతమంది బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. సో చెప్పండి మేడం, ఏంటి ఇట్లా వింత వేషంతో బేడీలతో ఎందుకు వచ్చారు? ఇది వింత వేషం కాదన్నా, ఇది మన జీహెచ్ఎంసీలో మేయర్ గారు చేస్తున్న నిజ స్వరూపాలు, మేయర్ గారు ప్రవర్తన. మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చి సమస్యలని పరిష్కరించడం అని కోరడానికి వస్తే దౌర్జన్యంగా మమ్మల్ని పోలీస్ వాళ్ళతోటి మమ్మల్ని అరెస్ట్ చేయించింది. ఆ రోజు నేను ఒక మహిళను, నేను ఒక్కదాన్నే ఉంటే ఆఫీస్ స్టాఫ్ తోటి నన్ను ఈడ్చుకుంటూ కిందికి తీసుకెళ్లి నన్ను స్టేషన్ కి పంపించారు. మేము అడిగింది కేవలం ఒకటే, మాకు సమస్యలు పరిష్కారం కావాలని. 5 సంవత్సరాల నుంచి కేవలం దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు ఎలాంటి పరిష్కారాలు జరగలేదు. కాబట్టి ఈ రోజు
ఆమె కళ్ళు తెరుచుకుంటుందేమో అని దున్నపోతును కూడా తీసుకొని రావడం జరిగింది. అలాగే మాకు సంఖ్యలేస్తే మేము భయపడతామని అనుకుంటారేమో కానీ సంఖ్యలైనా సరే లాఠీ గోళీలైనా సరే తింటాం కానీ హైదరాబాద్ ని మేము కాపాడుతామని చెప్పి మేయర్ గారికి హెచ్చరించడానికి ఈ రోజు ఇలా రావడం జరిగింది. సో ప్రతిసారి జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ అనగానే గొడవలు జరుగుతాయి, ప్రజా సమస్యలపైన చర్చ జరగదు. సో ఇట్లాంటి గొడవల వల్ల సమస్యలు పక్కకు పోతున్నాయని చెప్తున్నారు. సో ఈసారైనా చర్చలకు వస్తాయంటారా? అన్న మేము ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ప్రజా సమస్యల మీద ఇచ్చాం. ప్రజల కోసమే అన్న మేము కొట్టాడేది. మీరు కనుక ప్రజల యొక్క సమస్యలు తీర్చుంటే మేము ఎందుకు ఇట్లా వస్తాం? హైదరాబాద్ పరిస్థితి, భాగ్యనగర్ పరిస్థితి, ఊపర్ షేర్వాణి అందరి పరిస్థితి. కేవలం మంత్రులు, ముఖ్యమంత్రులు తిరిగేటువంటి ఏరియాలో షేర్వాణి లాగా ఉంటే మరి మా బస్తీలు, మా పాడల్లో ఇట్లా పరిశాడిలా ఎందుకుంటాయి? మేము ఎందుకు ఇట్లా నిరసన చేస్తాం? కేవలం స్టాండింగ్ కమిటీలో ఉన్న వాళ్ళే నిధులు దండుకొని పోతే మా పరిస్థితి ఏంది? మాకు డివిజన్లు కాదా? మాకు ప్రజలు కాదా? మాకు ట్యాక్సులు కట్టలేదు అని మేము చూపిస్తున్నాం ఈరోజు. అన్న ఏందన్నా ఈ దున్నపోతే ఏంది? దున్నపోతుని తీసుకొని వచ్చి ఈ నగర మేయర్ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ మేయర్. ఈరోజు వేల సంఖ్యలో ప్రజావాణిలో మరి సమస్యలు వస్తుంటే పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము. ఈరోజు ప్రజా సమస్యలపైన కార్పొరేటర్లుగా మేము మా కార్యాలయంలో ప్రశ్నించి మీరు సమాధానం చెప్పమని కోరితే రక్త చరిత్ర సృష్టించి మమ్మల్ని మా తలలు బలగొట్టి మా కాళ్ళు ఇరగొట్టి ఈరోజు ఆ పోలీస్ కేసులు పెట్టించి మన సంఖ్యలో వేస్తున్నటువంటి చరిత్ర ఈ మేయర్ది, ముఖ్యమంత్రిది అని చెప్పడానికి. అదేవిధంగా మరి ఇన్ని విజ్ఞాపన పత్రాలు వస్తున్నా కూడా పట్టించుకున్నటువంటి నగర మేయర్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం దున్నపోతు గారి నుంచి అయినా నేర్చుకుంటారని దున్నపోతు గారికి విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నాం. దున్నపోతు గారు చూస్తున్నాం కదా. సో ప్రతిసారి జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ అనగానే సో ఇట్లాంటి ధర్నాలు, నిరసనలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో ఈసారి మాత్రం ఇటు కాంగ్రెస్ సభ్యులు కానీ అధికారులు కానీ కోరేది ఏంటంటే చివరిసారి కాబట్టి ప్రజా సమస్యలు చాలా వరకు ఉన్నాయి నగరంలో. మీ దృష్టికి ఏమైనా సమస్యలు వస్తే తీసుకురండి, వాటిపైన చర్చిస్తాం. ఎందుకంటే మొత్తం 95 ప్రశ్నలను స్వీకరించారు. సో దానిలో ప్రతిపక్షాల సభ్యులు మజ్లిస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. సో వాటిని మీరు ఇటు సభలో లేవనెత్తండి, వాటికి మేము సమాధానం ఇస్తామంటూ కూడా అటు కాంగ్రెస్ సభ్యులు కానీ, మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ అధికారులు మాత్రం కోరుతున్నారు. జ్యోతి.